హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ అయితే చూసేద్దామండి. దాని తర్వాత నేను నైట్ కూడా ఎపిసోడ్ గురించి కొద్దిగా రివ్యూ చేసుకొని ఈరోజు ఏంటి అప్డేట్స్ అనేవి కూడా చూసేద్దాం. సో దీనికంటే ముందు చూసే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చాలా వీడియోస్ చేయాలంటే ఎందుకంటే మళ్ళీ కొద్దిగానే కంటెంట్ ఉంటుంది కదా, ఇంకా పెద్ద కంటెంట్ అయితే పెద్ద గేమ్స్ అయితే ఏమీ లేవు కాబట్టి సో ప్రతిదానికి ఒక్కొక్క వీడియో అయితే చేయకుండా సో జస్ట్ ఓవరాల్గా అన్నిటి గురించి ఈ వీడియోలోనే మాట్లాడేసుకుందామండి. ఇక ఫస్ట్ ప్లీజ్ దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక ఓటింగ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే నిజంగా ఏ వెబ్సైట్లో చూసినా కూడా సో అన్అఫీషియల్గా అయితే మాత్రం కళ్యాణ్ అయితే లీడింగ్లో ఉన్నాడు. బట్ అఫీషియల్గా తనూజ కూడా బాగా ఓటింగ్ అయితే వస్తుందంట. సో వీళ్ళిద్దరి మధ్య గట్టి కాంపిటీషన్ అయితే నడుస్తుందనే చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ తనూజ కానివ్వండి, అసలు కళ్యాణ్ అయితే అసలుకి తను ఫస్ట్ ఉన్నాడన్న విషయం కూడా తనకైతే అస్సలు తెలియనట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఇమ్మాన్యుయల్, తనూజ వీళ్ళిద్దరు మాత్రమే కాంపిటీషన్లో ఉన్నారు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లో. సో నేను టాప్ 5లో ఉండాలి, ఓకే ఉన్నాను కూడా, కానీ విన్నర్ రేస్లో నేను లేనేమో అన్నట్టుగానే తను మనసులో ముద్రించుకోపోయినట్టుంది. అందుకే తను ఎప్పుడు దానికోసం ఎక్కువ టెన్షన్ అయితే పడట్లేదు. కానీ సో ఎప్పుడు తనూజ ముందుండాలి, లేకపోతే ఇమ్మాన్యుయల్ ముందుండాలి, ఇలాగ వీళ్ళిద్దరే ఉంటారు. ఎందుకంటే గేమ్స్ ఆడింది ఇమ్మాన్యుయల్ అన్నే. సో గేమ్స్ కానీ ఇంకా ఏదైనా మాట్లాడాలన్న విషయాలు ఇంట్లో ఏదైనా యాక్టివ్గా ఉండేదన్నా ఇమ్మాన్యుయల్ అన్నే కాబట్టి ఇమ్మాన్యుయల్ అన్న ఖచ్చితంగా ఉంటాడు. ఇక తనూజ తను ఫ్రెండ్ కాబట్టి సో తను ఒక మంచి బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది కాబట్టి సో తనూజ కూడా ఫస్ట్ ఉండాలని ఇట్లా చాలా సైలెంట్ గా ఉండిపోయాడు. దాని తర్వాత ఫోర్త్ వీక్ నుంచి తనకు ఒక మంచి గేమ్ వచ్చింది. సో తనతో పాటు ఇమ్మాన్యుయల్ అలాగే కళ్యాణ్కి ఒక మంచి ఎపిసోడ్ పడిందని చెప్పాలి. ఎందుకంటే ఎలిమినేషన్ దాకా ఎగ్జిట్ దాకా వెళ్ళి రావడము, దాని తర్వాత ఆ గేమ్ పడడం చాలా ప్లస్ పాయింట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసరికి తను మంచి పేరుని సంపాదించుకున్నాడు, కొద్దిగా ఓటింగ్ పెరిగింది. కాకపోతే కామనర్స్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారో ఒకరి తర్వాత ఒకరు, దాని తర్వాత కళ్యాణ్కి ఒక ప్లస్ అవుతూ వస్తుందన్నమాట. గ్రాఫ్లో కానివ్వండి, ఓటింగ్లో కానివ్వండి కొద్దిగా పెరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే తనూజాతో ఒక బాండింగ్ అనేది ఏర్పడిందో, బట్ అది ఫ్రెండ్షిప్పే, నేనేం కాదనను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య దాదాపు ఒక 10 years ఏజ్ గ్యాప్ ఏదో ఉందని కూడా అంటూ ఉన్నారు కాబట్టి సో తనైతే చిన్నవాడే కాబట్టి. కానీ ఇక్కడ తనకేంటంటే ఒక మంచి ఫీల్ అయితే తన మీద కలిగింది కాబట్టి అక్కడ కూడా ఒక ఇంపాక్ట్ ఏర్పరచుకున్నారు. బట్ వీళ్ళిద్దరి మాత్రం నేచురల్ గా ఏదో క్వైట్ గా అలా వెళ్ళిపోతుంది. ఏం సో వీళ్ళిద్దరు క్వైట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళకి నచ్చడం. అలాగే ఈ అబ్బాయి అనే అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడని అర్థమైంది. దాని తర్వాత ఎప్పుడైతే ఫైర్ స్టార్మ్స్ వచ్చి ఈ అబ్బాయి చేతులు వేస్తున్నాడు, సో ఒక ఆ అమ్మాయిల పిచ్చోడు ఇలాంటి మాటలు అన్నారో అప్పుడు ఇంకా కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే అబ్బాయి అలాంటి వాడు కాదు కదా, సో అబ్బాయి చాలా క్వైట్, ఎందుకు ఇట్లా అంటున్నారు అనేది ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేసి తనకు ఓట్లు వేయడం కానివ్వండి, కామనర్స్ ఓడిపోయిన తర్వాత కళ్యాణ్ గురించి మంచిగా చెప్పడం కానివ్వండి, కళ్యాణ్ తన బిహేవియర్ని మార్చుకొని ఆ రోజటి నుంచి చేతులు అనేవి వేయకుండా అమ్మో ఇంట్లో అనుకుంటున్నారా నన్ను అని చెప్పేసి తనను మార్చుకున్న విధానాన్ని బట్టి కొంతమందికి బాగా కనెక్ట్ అయితే అయిపోయాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ విషయంలో జరిగింది ఏంటంటే తను సేఫ్గా ఆడుకోవడము, అంటే ఎవరి మీద ఎక్కువ మాట్లాడకపోవడము, తను చెప్పినట్టు తనకి అట్లాంటి స్వభావం లేకపోవడము. అలాగే ఇంకా తనూజ విషయంలో తనూజ ఏంటంటే ఎప్పుడు కూడా తన మీద రివర్స్ చెప్పేది. ఎందుకంటే తను చేసిన పాయింట్స్ అన్నీ కూడా గట్టిగా చెప్పేసేది. ఇక్కడ ఇమ్మాన్యుయల్ మాత్రం ఎక్కువ చెప్పేవాడు కాదు కదా. ఇక్కడ కళ్యాణ్ మీద చెప్పేదానికి ఎక్కువ పాయింట్స్ తనూజ ఎప్పుడు కూడా ప్రెషర్ తీసుకోలేదనమాట. ఎందుకంటే తన ఫ్రెండ్ కదా అని చెప్పేసి తనకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేది. సో దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్లోకి కళ్యాణ్ ఉన్న విషయము తనూజ కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా గేమ్స్ పరంగా అయినా కానీ, సెలబ్రిటీ పరంగా అయినా కానీ ఇమ్మాన్యుయలే కదా నాకు కాంపిటీషన్ అని ఎప్పుడు అనుకుంటూ వస్తుంది, ఇప్పటి వరకు కూడా అనుకుంటూ వస్తుంది. కాబట్టి సో కళ్యాణ్ మాత్రం చిన్నగా అలా గ్రాఫ్ని పెంచుకుంటూ మొత్తానికి ఓటింగ్ పరంగా మాత్రం అస్సలు దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ఇక తనూజ ఫస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లోనే ఉంది కాబట్టి తనతో మాట్లాడాలన్నా, తనతో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ చేయాలన్నా, ఒకవేళ నాగార్జున గారు వచ్చి ఏం చెప్తారో మనమే బ్యాడ్ అయిపోతామేమో ఇలాంటి సందేహాల్లో పడి తనని ఎవరు టచ్ చేసేదానికి కూడా ఎవరు ఆలోచించలేదు. సో కాబట్టి ఇక తనూజ ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఇమ్మాన్యుయల్ కొద్దిగా సేఫ్ గేమ్ అనుకోవచ్చు, లేకపోతే భయపడడం అనుకోవచ్చు, మాట్లాడకపోవడం అనుకోవచ్చు, సో కామెడీ చేసేదానికి ఇబ్బంది అవ్వచ్చు, అందుకని వాళ్ళతో
తగాదాలు పెట్టుకోవడం అనుకోవచ్చు. దానివల్ల కొద్దిగా నామినేషన్స్‌లోకి రాకపోవడం, వీటన్నిటి వల్ల థర్డ్ ప్లేస్‌లో అయితే ఉండిపోయాడు. సో, ఇలాగ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్‌లో తనూజ అలాగే కళ్యాణ్ మాత్రం నిజంగా దూసుకుపోతున్నారని చెప్పాలి. ఇక థర్డ్ ప్లేస్‌లో ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్. సో, ఇమ్మాన్యుయల్‌కి నామినేషన్స్‌లోకి రాకపోయినా నిజంగా తనదైన స్టైల్‌లో తను చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూనే వచ్చాడు కాబట్టి అసలు తను విన్నర్ మెటీరియల్ అని కూడా చెప్పొచ్చు. అంత కష్టపడిన దానికి విన్నర్‌గా చేసినా కానీ తప్పే లేదు. కాకపోతే ఇక్కడ ఓటింగ్ అనేవి జనాల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఓటింగ్ మళ్ళీ తను పెంచుకుంటే మాత్రం నిజంగా చెప్పాలంటే తను విన్నర్ మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి డేమాన్ పవన్. డేమాన్ పవన్ కూడా నిజంగా చాలా మందికి నచ్చేస్తున్నాడండి. ఎందుకంటే తనలో ఉన్నటువంటి ఆ క్యూట్‌నెస్ అనేది ఇప్పుడు బయటికి రావడం, చలాకీతనం కానివ్వండి, తనని ఎవరు ఇప్పుడు ప్రెషర్ లేదు తనకి. సో, ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు కాబట్టి తన కంపోజ్డ్ అసలకి ఆ హ్యాపీనెస్‌ని చూస్తుంటే చాలా మందికి నచ్చేసి ఇప్పుడు కామనర్స్ కూడా కళ్యాణ్ వైపు నుండి, ఎందుకంటే కళ్యాణ్ ఇప్పుడు తనూజ వెనకాల ఉండేసరికి చాలా మంది కామనర్స్ కూడా ఎక్కువ నచ్చట్లేదు. ఎందుకంటే అరే నీ గురించి నువ్వు చూసుకోకుండా ఇంకా తన గురించి ఎందుకురా నువ్వు ఆలోచిస్తున్నావు అని కొంతమంది తనకు అంటే కూడా డేమాన్ పవన్‌కి వేయండి అని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ డేమాన్ పవన్ కూడా చాలా అంటే చాలా మంచి అబ్బాయి. సో, తనకు కూడా మనీ ఎంతో అవసరం అని తను చెప్పినప్పుడు చాలామంది కనెక్ట్ అవుతూ తన బ్యాక్‌గ్రౌండ్‌ని చూసినా కానివ్వండి, తన యొక్క నేచర్‌ని చూసినా హార్ట్ ఫెల్ట్‌గా ప్రతి ఒక్కరితో మాట్లాడడం కానీ ఇవన్నీ నచ్చి తనకి ఓటింగ్ అయితే పెరిగింది. ఇక సంజన గారు. సో, నిజంగా సంజన గారు ఒక బిగ్ ఫైటర్ అని చెప్పుకోవడంలో తప్పే లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సిట్యుయేషన్స్ అనేవి ఈ హౌస్‌లో ఎట్లా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ ఆమె ఒక చిన్నపిల్లల్ని వదిలేసి రావడం కానివ్వండి, ఆమె ఫైట్ చేసిన విధానం కానివ్వండి, వితౌట్ సపోర్ట్ ఆమె ఇంతవరకు ఏడ్చుకుంటూ దాన్ని ఎక్కడా చూపించకుండా చిరునవ్వును మాత్రమే చూపిస్తూ, సో నేను ఏడుస్తున్నాను, ఏదో సింపతి గేమ్ ఆడుతున్నాను, ఏదో ఫుటేజ్ కోసం ఏదో చేస్తున్నాను, ఇవన్నీ కాకుండా ఆమె ఆ మనసులోనే ఆ బాధను పెట్టుకొని బయటకి ఆమె ఎక్స్పోజ్ అయిన విధానం నిజంగా చాలామంది ఆడియన్స్కి నచ్చింది. ఇక చివరి డేస్లో కూడా ఆమెని టార్గెటింగ్ చేసిన విషయము అందరికీ కూడా అయ్యో ఏంటి ఆమెను అంత టార్గెట్ చేస్తున్నా కానీ ఆమె మాత్రం ఎంత చక్కగా నవ్వుకుంటూ వాళ్ళతో ఉంది కదా, ఇలాంటి నేచరు ఇంత స్ట్రాంగ్ లేడీ అనే ఆమెని ఎక్కడా చూడలేదు. సో, ఏదైనా మొహం మీదే చెప్పేయగలదు. అది తనూజ మీదైనా, రీతు మీదైనా, సరదాగానే అంటుంటే అందుకే కదా మారచ్చు, ఏమి చెప్పలేము. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్, తర్వాత డేమాన్ ఆర్ సంజన, కొన్నిట్లో చాలా బాధ అనిపించింది, తర్వాత కొన్నిసార్లు డేమాన్ ఉన్నాడు. అలా కాదు ఫిఫ్త్ అయితే సంజన, ఇట్లయితే ఉన్నారండి. ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇక నెక్స్ట్ నిన్న వచ్చేసి సంజన నా గురించి ఏమైనా మాట్లాడాలంటే కమెంట్స్ తనూజ గురించి చాలా మాట్లాడాలి. డేమాన్ పవన్ చాలా సరదాగా మాట్లాడుతున్నాడు. రెండు పిజ్జాలు ఉన్నాయి అని అంటే అవును నీ నోరు చాలా మాట్లాడదని చెప్పారు. తనూజనే కదా చెప్పింది. సో, అప్పుడేమన్నాడు నీ నోరేమన్నా తక్కువ చాలా మందికి తెలుసు కదా, క్యాజువల్ గా అంటే అక్కడ క్యాజువల్ టాక్సే కదా జరుగుతున్నాయి. డేమాన్ చాలా క్వైట్ గా ఏదో నార్మల్ ఫన్ వేలో వెళ్ళిపోతున్నాడు. ఏమీ లేదు. అందుకే సంజన కలిసి ఒరే అదేదో నా మీద ఏదో సటైర్లు, అంతేకాని ఇంక ఇవన్నీ లాస్ట్ డేస్ లో కూడా మీరు ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నారు అని చెప్పేసి అనడము. ఇప్పుడు దాని తర్వాత డేమాన్ వచ్చేసి అన్న ఏంటన్నా ఇది క్యాజువల్ గా మాట్లాడిన దానికి కూడా ఇట్లా తీసుకోపోవడము, ఇప్పుడు ఆమె అనింది కదా నేను అన్నాను కదా సరదాగా, దాన్ని ఎందుకన్నా ఇంత సీరియస్గా తీసుకోపోవడము, నేనేదో కంటెంట్ కోసం చేశానని ఇవన్నీ ఎందుకన్నా అని చెప్పేసి పాపం బాధపడుతుంటే ఇక సంజన అలాగే ఇక ఇమ్మాన్యుయల్ కూడా సరేలేరా ఏం చేస్తాం పోనీలో వదిలేసి ఇంకా లాస్ట్ డేస్లో కూడా ఈ తగాదాలన్నీ ఎందుకని చెప్పేసి సర్ది చెప్పుకుంటూ ఆ పాత విషయాల గురించి ఎందుకు లేరా వదిలేసి అంటే నేనేం పట్టుకోలేదన్నా, ఎందుకన్నా ఆ అమ్మాయి అట్లా అనడము నాకు బాధ అనిపిస్తుంది కదా, ఇలా చేశాడు అలా చేశాడు కంటెంట్ కోసము లవ్ ట్రాక్ ఎందుకన్నా ఇవన్నీ అంటాము అని చెప్పేసి తను చేసేది ఏమన్నా ఇప్పుడు అన్నీ కరెక్ట్గా చేసేద్దా, తను కూడా ఇక్కడికి వచ్చి కొన్ని కంటెంట్ కోసమే కదా చేస్తూ ఉంటుంది ఏదైనా కానీ, అవన్నీ మనం బయట పెడితే బాగుండదు, మాట్లాడితే అలుగుతారు అని చెప్పేసి ఇక తన అండంలో తప్పైతే లేదు కదా. ఎందుకంటే తనూజ కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంది కాబట్టి మళ్ళీ ఆలోచించుకొని వచ్చి సారీ డేమాన్ అని చెప్పింది. అప్పుడు అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు, దాన్ని ఎక్స్టెండ్ చేయలా, దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేసుకోవాలి, దాన్ని ఎందుకు నువ్వు ఇప్పుడు సారీ చెప్తున్నావు అని మళ్ళీ గొడవ పెట్టుకోవాలి.
చెప్పాలా. అందరికీ తెలుసు ఈ అమ్మాయి ఏదన్నా అన్నా అందరూ పాపం దాన్ని ఓర్చుకొని ఓకే తను సారీ చెప్పగానే అందరూ రిసీవ్ చేసుకుంటారు. కానీ ఈ అమ్మాయికి ఆ రిసీవ్ చేసుకునే మనస్తత్వం ఎందుకో రావట్లేదు. అదే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు డేమాన్ గెలిచాడు, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అయ్యో నేను ఏదో ఓడిపోయాను అన్నట్టుగా ఇక్కడ ఎందుకు ఇంకా లాస్టే కదా ఉండేది. సో గెలిచినా ఎవరు గెలిచినా గెలవకపోయినా ఇప్పుడు కళ్యాణ్ తనూజ అనే వాళ్ళే రేస్లో ఉన్నారు. ఇక మించి ఇప్పుడు తనూజకు కూడా ఆ విషయం తెలుసు, నేనే ఫస్ట్ అన్న విషయం తనకు బాగా తెలుసు. ఎందుకు ఈ సరదాగా హ్యాపీగా ఉంటేనే చాలా మంచిది ఈ లాస్ట్ ఫైనల్ డేస్లో. అంతేకాని మనకు ఏదో ఇక ఉంది అని చెప్పేసి మనం ఏదైనా మాట్లాడామనుకోండి అది కూడా నెగిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. ఆ పర్సంటేజ్ని కూడా ఎందుకు పోగొట్టుకోవడమని నేను తనూజ గురించే చెప్తున్నానండి. సో ఇక కొన్నిసార్లు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని, సో తను కొద్దిగా కంట్రోల్ చేసుకొని అందరితో హ్యాపీగా ఉంటే నిజంగా ఇంకా పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక ఇలాగైతే జరిగింది. నిన్న కొన్ని గేమ్స్ జరిగాయి. దాంట్లో ప్లేయర్ ఆఫ్ ద డే డేమాన్కి వచ్చింది. సో వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి వాయిస్ నోట్ వచ్చింది. తను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక ఈరోజు కూడా కొన్ని టాస్క్లు అయితే జరుగుతాయి కదా. ఈ టాస్క్లో వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ అలాగే సంజన గారు ఆ బెలూన్ టాస్క్, ఇక్కడ కూడా కళ్యాణ్ అండ్ తనుజ ఇక్కడ తప్పుగానే ఆడారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రోమో ప్రకారం చూసుకుంటే ఆ యొక్క బెలూన్ అనేది గాల్లో ఉన్నప్పుడే బెల్ మోగించాలి. ఇక్కడ తనూజ ఏం చేసింది, అది పగిలిపోయిన తర్వాత వచ్చి బెల్ మోగించింది. అలా అంటే ఇప్పుడు వీళ్ళకి 3 పగిలిపోయాయి బెలూన్స్, వీళ్ళకి 3 పగిలిపోయాయి కదా. కానీ అక్కడ వచ్చేసి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంది, లేదు మేము చేసింది కరెక్టే. అదే చెప్పేది, ఇలాంటి చిన్న విషయాల గురించి కూడా ఎక్కువ పట్టించుకోకూడదు. సో పట్టించుకోకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ ఎందుకంటే చేసింది తప్పైనప్పుడు ఆ యొక్క ప్రోమో ప్రకారం చూస్తే సో ఇద్దరివి పగిలిపోయినప్పుడు పాయింట్స్ నాకు ఇవ్వాలి అంటే అది తప్పు. ఇప్పుడు కళ్యాణ్ అది ఊతున్నప్పుడు నువ్వు వచ్చి బెల్లన్నా కొట్టునుంటే బాగుండేది. సో అట్లయితే మనకు చూపించలేదు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఈరోజైతే మొత్తానికి కళ్యాణ్కి కూడా 3 గేమ్స్ అయితే పెడతారంట. ఆ కళ్యాణ్ అయితే 3 గేమ్స్లో బోన్ పట్టుకునే గేమ్ ఒకటి ఉంది కదా, ఆ రౌండ్గా మధ్యలో బోన్ ఉంటుంది, ఆ బోన్ పట్టుకోవాలి. ఆ గేమ్లో కూడా కళ్యాణ్ గెలిచాడంట. తర్వాత వచ్చి ఈ బెలూన్ టాస్క్లో కూడా మొత్తానికి డేమాన్ వచ్చేసి తనూజాకి కళ్యాణ్కి ఆ గేమ్లో పాయింట్స్ అయితే ఇచ్చేసారంట. మరి ఎందుకు ఇచ్చాడో ఈ మధ్య డేమాన్ కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాడు. సంచాలకంగా ఉంటే కొన్ని కన్సిడర్ చేయకుండానే రిజల్ట్ అయితే ఇచ్చేస్తాడు. బట్ ఏముందిలేనే అందరూ సర్దుకున్నారేమో. మొత్తానికి కళ్యాణ్ తనూజ అక్కడ గెలిచారు. ఇంకొక టాస్క్ కూడా జరిగిందంట. అది ఇది ఏంది డేమాన్ అలాగే మానస్ ఒక బాల్ని ఇట్లా గట్టిగా కొట్టి దానికి అదే ఒక నెయిల్స్ లాంటివి ఉంటాయి కదా, వాటికి స్టిక్ అవుతుంది కదా, అలాంటి గేమ్ అయితే పెట్టారంటే దాంట్లో కూడా కళ్యాణ్ అయితే గెలిచాడు. బట్ ఈరోజు అయితే ఇమ్మాన్యుయల్ ఏవి అలాగే దాని తర్వాత డేమాన్ ఏవి అయితే రెడీ అయిపోయాయంటండి. అవి రేపటి నుంచి మనకైతే చూపిస్తారు. సో ఇక ఫస్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ది, తర్వాత డేమాన్ది, దాని తర్వాత సంజన గారిది, కళ్యాణ్ది, లాస్ట్ వచ్చేసి తనూజ గారి ఏవీలు అయితే రెడీ అయిపోయాయంట. ఇక నెక్స్ట్ బుధవారం నుంచి బుధ గురు శుక్రు ఈ 3 అయితే ఏవీలు అయితే మోగిపోతుంది. అసలు బీజిఎంలతో అసలు పెద్దగా వాయిస్తో చాలా అంటే చాలా బాగా తయారు చేశారంట. వీళ్ళ 5 ఏవీస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అంటే వాటిని చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయంటే మరి చూడాలి ఏ విధంగా ఏవీలు తయారు చేశారనేది. ఇక ఈరోజు అయితే కొన్ని టాస్కులు జరుగుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గెలుస్తాడు. దాని తర్వాత ఇక ఇమ్మాన్యుయల్ ఆబ్వియస్గా గెలుస్తాడు. ఇక ఇట్లాగా గెలుపులు అంటే చిన్న గేమ్స్లో వీళ్ళందరూ సందడైతే చేయబోతున్నారు. ఇలా వీళ్ళంతా సరదా ఆటలు ఎలా ఉండబోతున్నాయి. తర్వాత తనూజకు కూడా ఏదో చిన్నప్పటి ఫోటోనో ఏదో వస్తుందంట. ఇక ఇంటి నుంచి వాయిస్ రావడంతోనే వీళ్ళకి ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇన్ని రోజులు వేచునింది వాళ్ళ పేరెంట్స్ మాటలు వినడానికో లేకపోతే ఎవరో ఒకరు మంచి మాటలు అయితే చెప్తారు కదా, అవి వీళ్ళకి ఒక బూస్టప్ లాగే కనిపిస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇక ఈరోజు అయితే సరదాగా ఇలాగా ఇంకొన్ని గేమ్స్ జరుగుతాయి. దాంట్లో గొడవలు జరుగుతాయి, దాంట్లో మళ్ళీ ప్యాచప్లు అవుతూ ఉంటాయి. ఇక అంతేనండి. ఇక ఈ టాస్కుల గోల్ అంటేనే ఏదో ఒక మాటలు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా, అరే డేమాన్ మావి 3 పగిలిపోయాయి, వాళ్ళవి 3 పగిలిపోయి మళ్ళీ దాంట్లో వాదన ఏంట్రా, గాల్లో ఉన్నప్పుడే ఆ టాస్క్ జరగాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక నీ ఇష్టం అని చెప్పడంలో తప్పులేదు కదా, టాస్క్గానే ఆడాలి కదా. మరి ఎందుకో ఇలా చేస్తున్నారో చివరికి వచ్చేసరికి కూడా వీళ్ళ మాటలు పక్కన వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉండకుండా ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటే బాగుంటుంది. ఇక సంజన గారు చూడండి హ్యాపీగా ఇన్ని రోజులు స్ట్రగుల్ పడి నిజంగా ఏమైతే ఎంత సంతోషంగా ఉందంటే గేమ్స్ పోయాయి పర్లేదు, ఎందుకు మనం దెబ్బలు తగిలించుకొని మరీ మొహాలు పగలగొట్టుకొని ఇప్పుడు ఆ రౌండ్ కలర్ టాస్క్లో అందరు వెళ్ళి ఆ యొక్క హోల్లో దూరడము ఇవన్నీ ఎందుకు నాయన ప్రెషర్ తీసుకోవడం, ఇప్పటికే ప్రెషర్ తీసుకొని అయిపోయింది పని. సో ఇప్పుడు పీస్ఫుల్గా ఉందాము ఏమవుతుంది అన్నట్టుగా ఎంత కూల్గా ఉందో అలాగే ఉండాలని నాకైతే
అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరు వర్క్ చేసుకుంటూ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు 5గురు కూడా ఎవరి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటారు. హ్యాపీగా తింటారు. ఒకరి అజమాయిషీ లేదు. సో ఇలాగే పీస్‌ఫుల్‌గా ఉంటే లైఫ్ కూడా ఎప్పుడు బావుంటుంది. ఇక కెప్టెన్సీ బ్యాండ్‌ని లోపల పెట్టేయమన్నప్పుడు సరదాగా వాళ్ళ యొక్క హ్యాపీ మూమెంట్స్‌ని షేర్ చేసుకొని అందరూ సంతోషంగా లోపలైతే పెట్టేశారు కదా! నిజంగా చాలా బాగా అనిపించింది. అలాగే వాళ్ళు ఒక్కొక్కరు స్టోరీస్ చెప్పుకుంటున్నప్పుడు కూడా నిజంగా వాళ్ళ స్టోరీ ప్రతి ఒక్కరి జర్నీ కూడా అంత ఈజీగా అయితే లేదు. ప్రతి ఒక్కరి జర్నీ కూడా ఎంతో కష్టాలు, ఎన్నో బాధలు, ఇబ్బందులతో అయితే ఇక్కడికొచ్చారు కాబట్టి ఎవరు విన్నర్ అయినా కానీ నిజంగా చాలా హ్యాపీ. బట్ ఎవరు డిజర్వో వాళ్ళు విన్ అయితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అంతే. అంతకు మించి ఏమీ లేదు. సో ప్రతి ఒక్కరు గేమ్ కోసమే వచ్చారు. బట్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఆ యొక్క రౌండ్‌గా వాళ్ళు చెప్పేటప్పుడు నాకు ఈ మనిషి దొరికింది. ఈ మనీతో లైఫ్ లాంగ్ ఉండాలని తనూజాని అన్నాడు. మరి అది నిజంగా మరి తను నిజంగా ఇష్టపడుతున్నాడా? లేదంటే ఫ్రెండ్లీగానే అలా అన్నాడో తెలీదు కానీ బట్ తనూజాకి ఆల్రెడీ చాలా క్లారిటీ ఉంది. సో తన ఏజ్‌లో చిన్నవాడు. సో తనకి ఇదంతా కంటిన్యూ అయ్యేది కాదు. ఫ్రెండ్‌షిప్ అయితే ఓకే. కంటిన్యూ కూడా అది కూడా అవ్వదేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తన బ్యాక్‌గ్రౌండ్ వేరు. బ్యాక్‌గ్రౌండ్ మీన్స్ తన జర్నీ వేరు. ఈ అమ్మాయి జర్నీ వేరు. ఈ అమ్మాయి సీరియల్స్ లేకపోతే ఇటు సైడ్ ఉండేది. తనొచ్చేసి ఇక ఆర్మీ అని కానీ ఇంక అట్లా వెళ్ళిపోయే అబ్బాయి. ఇంక వీళ్ళిద్దరు కనెక్టివిటీ అనేది కూడా మళ్ళీ బీబీ ఉత్సవ్ అని ఒకటి జరుగుతుంది కదా! అప్పుడు తప్పితే ఇక వీళ్ళు కలిసేది ఇంక నాకు తెలిసి ఎప్పుడు ఉండదు. లేదు అనుకుంటే ఇక ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టి తను ఇక టీవీ సైడే రావాలి, ఇండస్ట్రీ సైడ్ రావాలనుకుంటే మేబీ మళ్ళీ ఎక్కడైనా కలవచ్చేమో. చూద్దాం ఏం జరగబోతుందో. ఎట్లా డెస్టినీ అనేది మనకు తెలీదు కదా! ఎవరు ఎవరితో జతపడతారనేది మనకు తెలీదు కాబట్టి బట్ ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. వీళ్ళందరికీ చక్కగా ఓట్లు వేసుకోండి, మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. సో ఖచ్చితంగా టాప్‌లో ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో, ఎవరు ఉంటే ఆ ట్రోఫీకి అర్హులో, ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో, ఆ ట్రోఫీ పొందుకోబోయే వాళ్ళు ఎలాంటి అర్హత కలిగి ఉండాలో మీకైతే బాగా తెలుసు కాబట్టి ఓట్లు వేసుకోండి. చక్కగా మీ వాళ్ళని గెలిపించుకోండి. చక్కగా మీరు హ్యాపీగా ఉండండి. మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.